సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నువ్వు ప్రళయంలా మారావు. నాకు ప్రాణం పోసి ఆప్యాయంగా నాతో ఆడే అమ్మా నాన్నని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు. అన్యాయం అని అడిగేలోపే అందనంత దూరం వెళ్ళావు. అప్పటి నుండి ఇప్పటి వరకు క్షమించమని నా కాళ్ళు కడుగుతూనే ఉన్నావు. అయినా విరిగిన నా మనసు కరగలేదు. నువ్వు క్షమించమన్న ప్రతిసారి కళ్ళల్లో ఇంకని కన్నీళ్ళ జాడు తెలుస్తుందేమోనన్న చిన్న కోరిక. అయినా కన్నీళ్ళకి నా లైఫ్లో క్షణమైనా ఇవ్వలేదు. సరదాగా సముద్రంలో ఆడుకోవడానికి స్నేహితులు లేరు. ఆనందంతో నిండాల్సిన హృదయం నాది, కానీ ఆకలితో కడుపునకు వస్తున్న కాలం నాది. కలిసి కేరింతలు కొట్టడానికి కావాల్సిన వాళ్ళు లేకపోయినా కష్టాల రూపంలో కాలం నాతో కలిసే ఉంది. అలా అరచి మరీ ఆప్యాయత చూపే అన్న కూడా లేడు. అమ్మా నాన్నని తీసుకెళ్ళిన దేవుడు కనీసం అన్ననైనా ఉంచాల్సింది. అయినా కాలంతో కలిసి నడవాలి, కానీ కక్ష సాధించకూడదని తెలియని వయసు నాది. ఇన్నేళ్లలో మారిన కాలంతో పాటు నేను మారాను, కానీ నువ్వు మాత్రం మారలేదు. బోసి నవ్వులు నవ్వాల్సిన వయస్సు మసిపట్టి మాసిపోయింది. బడికి వెళ్లాల్సిన బాల్యం బస్తాల మధ్య బందీ అయింది. కాలేజీకి వెళ్లాల్సిన యవ్వనం కార్మికుని చేసింది. నువ్వు కాలంతో కలిసి వేసిన గాలానికి మూల్యం నా ఈ బాల్యం. ప్రసవ తల్లికి పురిటి నొప్పులు తప్పవు, అనాథ పిల్లలకు ఆకలి తిప్పలు తప్పవు. అలాంటి అనాథ పిల్లల అంతరంగం ఆవిష్కరించడమే మా ఈ చిన్న ప్రయత్నం.